హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పుతో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అందుకోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ పోపు దినుసులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒకసారి వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోట్లో కొన్ని మిరియాలు, కొన్ని వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకొని పోపులో వేసి కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. టమాటా ముక్కలకి పట్టేలా కారం కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఉడికించిన పెసరపప్పు మొత్తాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిరపకాయలు, చింతపండు రసం వేసి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు చారు రెడీ.